వేళ నాతో జతే పలించిన స్వప్నం నీవేనా కోరేలే వేస్తే చెరిసగమవనా నీవేనా తలపుల లోనా పదే కలగన్న నాతో మూడే పదే కల చూసా నిజమేనా ఏదో స్వరం సరాగములాడే తొణికే పదం పెదాలను మీటి వినవేలా సగమవనా వయ్యారి వలచినది నీవా దేవేరి వయసు జత కావా మంత్రం ఏదో నాపై సంధించావే నీవేనా తలపుల లోనా నిన్ను ఎవడు రమ్మన్నాడు ఇక్కడికి? క్లీన్ చేస్తూ ఉన్నాను. నువ్వేం క్లీన్ చేయక్కర్లేదు. నేను కింద కదా పని చేసుకోమన్నాను. కిందకెళ్ళు. జరగకూడదు ఏమన్నా జరిగితే ఎవరు సమాధానం చెప్పేది? కిందకెళ్ళు. ఏంటో తమా చూస్తున్నారు, వెళ్ళి పని చూసుకోండి. మీకే చెప్పేది, వెళ్ళండి. మేడం ఏంటది? ఒక అతను బైక్ లో వచ్చి ఇది ఇచ్చి వెళ్ళాడు. మ్యామ్ ఫోన్. హలో. ఏంటి డీజీపీ, షాక్ అయ్యావా? ఇదేం షాక్లే. ఈ రోజు ఉదయం అన్ని పేపర్స్ లోనూ నీదే న్యూస్. చదివే కూడా ప్రాణాలతో ఉంటావా? నువ్వు పోలీస్ దానివి కదా, కనిపెట్టు. హలో హలో. ఏంటి సార్? ఇంట్లో కుమార్ అని ఒక జర్నలిస్ట్ ఉండాలి. అతను ఎక్కడ? ఇంట్లో ఉన్నాడా? మేము ఇంట్లో కొత్తగా వచ్చాం. అతను ఇల్లు ఖాళీ చేసి 2 రోజులైంది. ఏయ్ సార్, ఎవరిస్ట్ లో పనిచేస్తున్నాడే పాండురంగా అని, అతను ఇక్కడే ఉన్నాడు కదా? అతను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు సార్. ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? తెలియదు సార్. కనిపిస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్. నానా. ఏంటమ్మా? గుడ్ మార్నింగ్ సార్. ఏయ్ 101, ఇది మీ ఇల్లా? అవును సార్. ఇక్కడ వీరభద్రం అనే ఒక పత్రిక వాడు ఉండాలి. నాకు తెలియదు సార్, మేము నిన్నే వచ్చాం. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరైనా దొరికారా? లేదు మేడం, అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? రిపోర్టర్ మోహన్ కోసం వచ్చాం. వాడు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాడు. తిలక్, ఇలా సడన్ గా ఇల్లు ఖాళీ చేస్తే పిల్లల చదువులు ఏమవుతాయండి? వేరే దారి లేదు గాయత్రి. న్యూ ఎవరెస్ట్ పత్రికలో పనిచేసే రిపోర్టర్లందరినీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. నువ్వు త్వరగా ప్యాక్ చేయి, నేను వెళ్ళి టెంపో తీసుకొస్తాను. ఎవరండి మీరు? అసలు ఏం కావాలండి మీకు? మేడం, తిలక్తో పనిచేసిన రఘుపతి ఇంట్లోంచి మాట్లాడుతున్నాం. ఎస్ మేడం.
ఇందా డీజీపీ గారితో మాట్లాడు. ఏంటి రఘుపతి, ఎక్కడికని పారిపోతావు? నువ్వు చదువుకున్న వాడివి. లక్ష్యం కంటే కుటుంబం చాలా ముఖ్యమని నీకు అర్థమవుతుందని నేను అనుకుంటాను. చుట్టుపక్కల నీ పేరు చెడిపోకూడదని పోలీసుల్ని మఫ్టీలో పంపించారు. మర్యాదగా వాళ్లతో నీ భార్య పిల్లల్ని పంపించు. మేడం, తిలక్ ఎక్కడున్నాడో తెలియదు. తిలక్ ఎక్కడున్నాడో చెప్తే నీ భార్య బిడ్డలు నీ దగ్గరకు వచ్చేస్తారు. ఇలా చూడు, నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వేదైనా నాటకం ఆడాలని చూశావో నీ కళ్ళ ముందే నీ భార్య బిడ్డల్ని చంపి పాతేస్తారు. నీకు 48 అవర్స్ టైం ఇస్తున్నాను. ఆలోగా నేను చెప్పినట్టు చెయ్యి. అర్థమైందా? ఫోన్ కానిస్టేబుల్కి ఇవ్వు. చెప్పండి మేడం. నేను మీతో చెప్పినట్టు చేయండి. వాడిని వాచ్ చేస్తూ ఉండండి. ఓకే మేడం. అంతా నీ చేతుల్లో ఉంది. వెళ్దాం పదండి. ఎందుకురా మమ్మల్ని అర్జెంట్గా రమ్మన్నావు? సత్యమూర్తి గారిని చంపిన అంతకుల్ని నేను కలుసుకున్నాను బాబాయ్. నువ్వు చెప్పేది? అవును బాబాయ్, ఒట్టు. మన అయ్యగారిని చంపిన నలుగురిని నా కళ్ళతో చూశాను. ఏమిట్రా నిజమా? ఆ మాటలు నమ్మడం లేదు కదా, మీరే చూడండి. వాళ్ళకు ప్రాణాపాయం లేదంటే నిజాన్ని ఎక్కడైనా ఒప్పుకుంటా ఉన్నారు. స్ట్రాంగ్ ఎవిడెన్స్. ఆ క్యాసెట్ ఇవ్వు, నేను తెలకిచ్చేస్తాను. ఇటువమ్మా. తిలకి ఫోన్ చేసి మీరు ఎక్కడ కలవాలో కనుక్కొని చెప్తాను. బాబు, నీతో అన్ని విషయాలు చెప్పానని మేఘన చెప్పింది. హంతకులు నలుగురు భయంతో వణికిపోతున్నారు. రఘుపతి వాళ్ళని సమాధానపరిచి ఒక చోట ఇచ్చాడు. క్యాసెట్ కూడా నా దగ్గర ఉంది. దాన్ని మీ దగ్గరే ఉంచండి. అన్నట్టు ఈ విషయాన్ని వాళ్ళు కోర్టుకు వచ్చి చెప్తారు కదా? తప్పకుండా చెప్తారు. వాళ్ళు ఎక్కడున్నారు? అదిగో అక్కడున్నారు. మేడం, తిలక్ వచ్చేసాడు. మీరు వెంటనే వచ్చేయండి. ఎవరు ఉన్నట్లేదే. ఇక్కడే కదా ఉండాలి. మీరు అటువైపు చూడండి. సరే బాబు.